హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు చెఫ్ సురేతేజ. ఇవాళ మన వీడియోలో స్పెషల్ కొత్తిమీర కోడి కూర ఏకదమ్ రెస్టారెంట్ స్టైల్ అండి. చాలా సింపుల్గా అయితే రెసిపీ చెప్తాను. సింపుల్గా అయితే ఒక కళాయి అయితే వేడి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోవాలి. అది కొంచెం వేడికి తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఒక చిన్న ముక్క అల్లం, తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు, 6-7 గ్రీన్ చిల్లీ ముక్కలు కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ వరకు అయితే బాగా అయితే వేపుకోవాలి. చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు చేతి నిండా మంచి కడిగి శుభ్రం చేసిన వాటి కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, వెల్లుల్లి డబ్బులు అన్నీ కూడా మరొక నిమిషం పాటు అయితే బాగా వేపుకోవాలి. కొత్తిమీర వేసిన హాఫ్ మినిట్లోనే మొత్తం కరిగిపోయి ఇలా ఫ్రై అయితే అయిపోతుంది. సో ఇలా మనకి అన్నీ కూడా చక్కగా అయితే ఈక్వల్గా వేగినాయి అన్నమాట. సో వీటన్నిటి కూడా ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. చక్కగా ఇలా వేగిన వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పేస్ట్ అయితే ఆడించి పక్కన అయితే పెట్టుకోవాలి. సో ఇలా మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా అదే కడాయిలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసిన తర్వాత 2 ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేలా వేపుకోవాలి. సో ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఇలా వేపుతూ ఉండాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పచ్చి కరివేపాకు వేసి కాసేపు ఫ్రై చేయాలి. సో ఇవి వేగిన తర్వాత ఇప్పుడు 2 టమాటో ముక్కలు కట్ చేసినవి సన్నగా ఫైన్గా కట్ చేసిన టమాటో చాప్ కూడా ఇందులో కలుపుకొని బాగా మెత్తగా అయ్యే వరకు అయితే ఇలా కలుపుతూ ఉండాలి. సో ఇప్పుడు 1 స్పూను ఉప్పు, అలాగే 1 స్పూను పసుపు, అలాగే 1 స్పూను కారం పొడి కూడా యాడ్ చేసుకొని తర్వాత చివరిగా 1 స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని చక్కగా వీటిని టమోటాల ముక్కలు కలిసిపోయేటట్టు ఇలా మనం కలుపుకుంటాం. ఇప్పుడు మనం 1/2 కిలో వరకు అయితే చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటాం. చక్కగా ఇలా చికెన్ను మనం ఈ మసాలా మొత్తం బాగా ఒక 5 నిమిషాల పాటు ఇలా మనం కలుపుకొని ఉడికించుకోవాలి. సో ఇప్పుడు ఈ చికెన్కి మనం మూత పెట్టి 5 నిమిషాలు అయితే అలా వదిలేయాలి. ఇప్పుడు మూత తీస్తే మనకు చికెన్ చక్కగా కొంచెం అయితే ఉడికిపోయి ఉంటుంది. సో ఒకసారి ఇలా మనం కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా కొట్టి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాం. అదే జార్లోకి కొంచెం వాటర్ అంటే 1 కప్పు వరకు యాడ్ చేసుకొని గ్రేవీ మీ ఇష్టం ఇలా మనం వేసుకొని ఒకసారి అయితే బాగా చికెన్ ముక్కలు కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ మనం మూత పెట్టి దాదాపు 10 నిమిషాల వరకు అయితే ఇలా మనం ఉడికిస్తే ఇలా నూనె పైకి తేలుతూ వస్తుంది. చివరిగా మనం 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఆ గ్రేవీను బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మనం ఆ గ్రేవీలో కలిసేటట్టు గరం మసాలా మిక్స్ చేసుకుంటే మనకు సింపుల్గా కొత్తిమీర కోడి కూర అయితే రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే తయారైపోతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ మన స్పెషల్ వీడియో. విన్నర్స్ ఒక లైక్ చేయండి, అలాగే మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్.